ప్రపంచంలోనే ఖరీదైన కెమెరా. అసలు ఈ కెమెరా డీటెయిలింగ్ గానీ పిక్చరైజేషన్ గానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. అదే ఐమాక్స్ కెమెరా. ఇండియాలో కేవలం ఒక్క మూవీ మాత్రమే దీంతో షూట్ చేయబడింది ఇప్పుడు వరకు. అసలు అంత హడావుడి ఏముంది కెమెరాలో, రండి తెలుసుకుందాం. జనరల్ గా మనం యూజ్ చేసే కెమెరాస్ లైక్ నికాన్ అండ్ సోనీ కెమెరా రెజల్యూషన్ వచ్చేసి 4K వరకు ఉంటుంది. జనరల్ గా మూవీలో యూజ్ చేసే కెమెరాస్ ఇవి. ఆరీ అండ్ రెడ్ ఈ కెమెరాస్ 8K వరకు రికార్డ్ చేయగలుగుతాయి. కానీ ఈ ఐమాక్స్ కెమెరా మాత్రం 12K నుంచి 18K వరకు రికార్డ్ చేయగలుగుతుంది. యాక్టర్ యొక్క ప్రతి చిన్న డీటెయిల్ ని ఈ కెమెరా అయితే క్యాప్చర్ చేస్తుంది. హాలీవుడ్ మూవీస్ లైక్ అవతార్, ఇంటర్స్టెల్లార్, ఓపెన్ హైమర్ లాంటి మూవీస్ అన్ని ఈ కెమెరాతోనే షూట్ చేశారు. అయితే ఇలాంటి కెమెరాస్ ప్రపంచంలో కేవలం 26 మాత్రమే ఉన్నాయి. అండ్ ఐమాక్స్ కంపెనీ దీన్ని ఒక్కటి కూడా సేల్ చేయదు. దే ఆర్ నాట్ ఫర్ సేల్. సేల్ చేయనప్పుడు షూటింగ్ ఎలా చేస్తారంటారా? ఐమాక్స్ కంపెనీ ఈ కెమెరాస్ ని రెంట్ కి ఇస్తుంది. రెంట్ కి ఇవ్వడానికి రోజుకి 3 నుంచి 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంది ఈ కెమెరా. ఈ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు హెవీ సౌండ్ అయితే వస్తుంది. అది ఎలా ఉంటుందో మీరు కూడా వినండి. సౌండ్ ని విన్నారు కదా. ఇది ఎందుకంత సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుందంటే పాతకాలం పద్ధతిలో వాడినట్టు ఇందులో ఫిలిం రీల్స్ అయితే యూస్ చేస్తారు. ఫిలిం రీల్స్ యూస్ చేస్తున్నారు కదా అని తక్కువ అంచనా అయితే వేయకండి. ఈ మూవీని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఐమాక్స్ థియేటర్ లో మాత్రమే దీన్ని ఫుల్ పొటెన్షియల్ తో ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఇండియా మొత్తానికి ఓన్లీ రెండే ఐమాక్స్ థియేటర్స్ ఉన్నాయి. 1 ఇస్ హైదరాబాద్ అండ్ 2 ఇస్ అహ్మదాబాద్. అండ్ ఎంటైర్ ఇండియన్ సినిమాలో ఒక్కసారి మాత్రమే ఈ కెమెరా వాడడం జరిగింది. ఓన్లీ ఒక్క మూవీకి మాత్రమే కెమెరా వాడడం జరిగింది. ఆ మూవీయే పఠాన్. రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చే SSMB 29 మూవీలో ఈ కెమెరా యూస్ చేస్తున్న టాక్ అయితే వచ్చింది. అసలు అవుట్పుట్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఏదైనా కాన్సెప్ట్ మీద వీడియో కావాలో చెప్తే దాని మీద నేనైతే వీడియో చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ ని.